ఓం శ్రీ గురుభ్యో నమః. పురాణ పురుష యోగిరాజ శ్రీ శ్యామాచరణ లాహిరి. సాకార పూజ అంటే సగుణోపాసన రహస్యాన్ని గురించి భక్తులకు బోధిస్తూ యోగిరాజులు ఇలా చెబుతూ ఉండేవారు. కృష్ణ భగవానుడి విగ్రహం వైపు చూడండి. యోగ సాధన తత్వాల్ని సామాన్య జనానికి తెలియజేసే దృష్టితో ఋషులు ఎంత అందంగా రూపొందించారో. భగవంతుడి చేతిలో పిల్లంగోవి ఉంది. దానికి 6 చిల్లులున్నాయి. ఇవి షట్చక్రాలకు ప్రతీకలు. పైవైపు మరో చిల్లుంది. అది సహస్రారానికి ప్రతీక. ఆ పిల్లన గ్రోవిని గాలి ఊది మోగిస్తారు. ఈ షట్చక్రాల్లో అంతర్ముఖంగా ఉండే వాయు క్రియారూపమైన ప్రాణాయామానికి ఇది ప్రతీక. ఈ ప్రాణాయామం చేస్తుంటే కూటస్థుడి దర్శనం కలుగుతుంది. ఆయన తలకు అందమైన నెమలి ఈక ఉంటుంది. ఈ నెమలి ఈక మీది కన్ను కూటస్థుడికి ప్రతీక. శ్రీకృష్ణ భగవానుడు త్రిభంగ మురారిగా నిలబడ్డాడు. ఈ త్రిభంగ రూపం అంటే 3 వంపులున్నది. జిహ్వాగ్రంథి, హృదయ గ్రంథి, మూలాధార గ్రంథి అంటే వరుసగా బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథుల భేదనకు ప్రతీక. ఎడమకాలి మీద పూర్తిగా బరువు మోపి కుడికాలిని కొద్దిగా వంచి వేళ్ళు ఆనించి నిలబడ్డ తీరు ఓంకార క్రియకు ప్రతీక. నిరాకారం గుణాతీతమైనప్పటికీ కూడా భగవంతుడు త్రిగుణాత్మకుడు, సగుణుడు కూడా. ఇదే ఆయన త్రిభంగ రహస్యం. ఈ విధంగా భగవంతుడి విగ్రహం ద్వారా సంపూర్ణ యోగ తత్వాన్ని ఎరుకపరచడం జరిగింది. ఈ ప్రకారంగా శ్రీకృష్ణుణ్ణి కొలిచేవాడే నిజమైన కృష్ణ భక్తుడు. ఈ విధంగానే దుర్గామాత విగ్రహం ద్వారా, ఆమె 10 చేతుల ప్రతీక ద్వారా సాధకుడు తన 10 ఇంద్రియాలను లేదా 10 ప్రాణాలను ఏ విధంగా అదుపులో ఉంచుకుంటాడో నిరూపించారు. 10 ప్రాణాల అంటే 10 వాయువుల పేర్లు ఇవి: ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానాలు 5 ముఖ్య పంచప్రాణాలు. నాగ, కూర్మ, కృకర లేదా కుకల, దేవదత్త, ధనుంజయాలు 5 ఉపప్రాణాలు. ఈ 5 ఇంద్రియాల ద్వారా అన్ని పనులు జరుగుతున్నాయి. దుర్గాదేవి పాదం దగ్గర ఆమె అదుపులో ఉన్న సింహం కామదహనానికి అంటే కోరికను అణిచివేయటానికి ప్రతీక. దాన్ని ఆమె నాశనం చెయ్యదు. సృష్టి కార్యానికి అది తప్పనిసరి కాబట్టి ఇందువల్ల దాన్ని తన వశంలో ఉంచుకుంది. ఆమె అసురుణ్ణి చంపింది. అసురుడు క్రోధానికి ప్రతీక. సాధకుడు కూడా క్రోధాన్ని చంపుకోవలసిందే. పక్కన లక్ష్మి ఉంది. ఆమె వాహనం గుడ్లగూబ కూడా ఉంది. సాధన చేస్తూ ఉండగా సాధకుడికి లక్ష్మీ ప్రాప్తి కలిగినప్పుడు అతన్ని హెచ్చరించటానికి ఉపకరించేది ఈ గుడ్లగూబ ప్రతీక. సాధకుడి స్థితి ఎల్లప్పుడూ గుడ్లగూబ మాదిరిగా కాకూడదు అన్నదే ఈ హెచ్చరిక. గుడ్లగూబ దివాంధం అంటే దానికి పగలేమీ కనిపించదు. అది రాత్రిచరం. చెప్పవచ్చేదేమిటంటే ధనప్రాప్తి కలిగిన తర్వాత గుడ్లగూబ లాంటి స్థితి రాగలదని. దీన్ని ఉద్దేశించే ఇలా చెబుతూ ఉంటారు: కనక్ కనక్ తే సౌ గుని మాదకత అధికాయ్, ఏ ఖాయే బౌరాత్ హౌ వ పా ఏ బౌరాయ్. అంటే బంగారం, ఉమ్మెత్త ఈ రెండింటి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. ఉమ్మెత్తను తింటే పిచ్చెక్కుతుంది, కానీ బంగారాన్ని చూస్తేనే పిచ్చెక్కుతుంది. దాన్ని తినవలసిన అవసరం లేదు. అందులో అంత మత్తు ఉందన్నమాట. రెండో వైపు సరస్వతీదేవి. ఆమె వాహనం హంస ఉంటాయి. నీళ్లను, పాలను వేరు చేయడం హంస చేసే పని. పాలలో నీళ్లను వేరు చేయడం హంస గుణం. ఇది జ్ఞానప్రాప్తికి ప్రతీక. సాధకుడు సాధనలో ఉచ్చస్థితిని అందుకొన్నప్పుడు సరిగ్గా అలాంటి స్థితే కలుగుతుంది. అటువంటి వారికి నీరక్షీర వివేకం ఏర్పడుతుంది. వారిలో సారస్వత చేతనా వికాసం కొంత ఏ విధంగా కలుగుతుందంటే ప్రపంచంలోని మలినతలోంచి సార వస్తువును
ఎంపిక చేసుకుంటారు. ఈ అవస్థకు పరమహంసావస్థ అని పేరు. కానీ సాధకుడు ఇంకా ముందుకు పయనించవలసి ఉంటుంది. ఎందుకంటే అప్పటికీ అతనికి అద్వైత సిద్ధి కలగదు కనుక. తర్వాత పక్కన దేవసేనాపతి అయిన కార్తికేయుడు ఉంటాడు. ఆయన వీరత్వానికి ప్రతీక. సాధకుడు వీరత్వంతో సాధన చేయటానికి ఆయన వల్ల ప్రేరణ కలుగుతోంది. కార్తికేయుడి అంటే కుమారస్వామి యొక్క వాహనం నెమలి. నెమలి పింఛంలో ఉండే కన్ను కూటస్థుడికి ప్రతీక. సాధకుడు కనుక సాహసంతోనూ దృఢత్వంతోనూ వీరత్వంతోనూ సాధన చేస్తూ ఉన్నట్లయితే అతనికి తప్పకుండా కూటస్థ దర్శనం అవుతుంది. ఇకపోతే ఆయన చేతిలో విల్లమ్ములున్నాయి. అమ్ము అంటే బాణం శ్వాసకు, విల్లు దేహానికి ప్రతీకలు. ఈ దేహంలో సాగుతూ ఉండే బాణరూపమైన శ్వాసనే అంటే వీరత్వంతో వాయుక్రియారూపమైన ప్రాణాయామం చేసేవాణ్ణి కార్తికేయుడు అంటారు. ఇంత కష్టతరమైన సాధన చేసిన తర్వాత సాధకుడిగా సిద్ధి అంటే ముక్తి కావలసిందే కదా. అందువల్ల సిద్ధిదాత అయిన గణపతి కూడా ఉన్నాడు. ఆయన వాహనం ఎలక. అకారణంగానే ఏ వస్తువునైనా నాశనం చెయ్యడం ఎలక గుణం. ఈ ప్రతీక ద్వారా చెప్పవచ్చేదేమిటంటే సాధకుడు ఇప్పటికీ కూడా అద్వైతంలో సంపూర్ణంగా ప్రతిష్ఠితుడు కాలేదు. అనిష్టం కలిగించే తత్వాలకు అతడు దూరంగా ఉండాలి, లేకపోతే సిద్ధి కలగదు. ఆ తరువాత అందరికీ పైన శివుడున్నాడు. ఆయన ఆకాశతత్వానికి ప్రతీక. సమస్త విశ్వానికి నాథుడాయన అంటే విశ్వనాథుడు. అయినప్పటికీ ఆయనకి ఉండటానికి చోటు ఏదీ లేదు. అంటే సాధకుడు పూర్తిగా ఆకాశతత్వ అంటే అద్వైత భూమి మీద ప్రతిష్ఠితుడై ఉన్నప్పుడు ఆ స్థితిలో తనదనేది అంటే స్వాధికారం ఏది ఉండదు. ఆయన అంటే శివుడికి బట్ట లేదు, బూడిద పూసుకొని కూర్చున్నాడు. అంటే సాధకుడిలో ఈ విధమైన త్యాగభావన పుడుతుందన్నమాట. ఆయనకు ఒక చేతిలో డమరుకం ఉంది. దానికి రెండు చేతుల సమానమైన వాద్యధ్వని వస్తుంది. అది ఓంకారధ్వనికి ప్రతీక. సాధకుడు ఓంకారధ్వని వింటూ తన్మయత్వంలో ఏకాకారుడు అయిపోతాడు. ఆయనకు రెండో చేతిలో త్రిశూలం ఉంది. అది సత్వ రజస్ తమో గుణాలు మూడింటికి ప్రతీక. అంటే సాధకుడి త్రిగుణాతీతావస్థకు ప్రతీక. ఆయన మొలకు మెడకు సర్పమాలలున్నాయి. ఆ మాల హింసకు ప్రతీక. దాని తాత్పర్యం ఏమిటంటే ఆ స్థితిలో సాధకుడు హింసావృత్తిలో అన్ని రకాల ఇంద్రియాలను అణిచి పూర్తిగా అహింసావస్థను పొందాడన్నమాట. శివుడి వాహనం ఎద్దు. దీనికి ధర్మమని అర్థం. దాని 4 కాళ్ళు ధర్మ అర్థ కామ మోక్షాలు. ఇవి ధర్మానికి ముఖ్యమైన శ్రేష్టమైన 4 పాదాలన్నమాట. చతుష్పద రూపంలో ధర్మానికి ప్రతీక ఉంది. చతుష్పాత్ సకలో ధర్మ సత్యం చైవ కృతే యుగే నా ధర్మేణాగమః కశ్చిన్ మనుష్యాన్ ప్రతివర్తతే. మనురహస్యం 1వ అధ్యాయం 81వ శ్లోకం. ఇక్కడ ప్రతివర్తతే అన్నదానికి ఫుట్ నోట్స్ ఇచ్చారు. ధర్మాన్ని 4 పాదాలుగా విభజించారు. మొదటి పాదం జిహ్వా గ్రంథి భేదనం, రెండో పాదం హృదయ గ్రంథి భేదనం, మూడో పాదం నాభిగ్రంథి భేదనం, 4వ పాదం మూలాధార గ్రంథి భేదనం. ధర్మం 4 పాదాలు ఇవి. పై శ్లోకంలో ప్రయోగించిన సకల శబ్దంలోని సను దంత్యంగా ఉచ్చరిస్తారు. క మస్తక మూర్ధంలో, లా వక్షంలో బలంతో అంటే ధ్వని లేదా శబ్ద సహిత మూర్ధంతో క్రియ చేయాలి. సత్యం అంటే కూటస్థం ఏకాకారం. దాని తర్వాత విజ్ఞానం, చివర సమాధి. అప్పుడు మనస్సులో కలిసిపోతుంది. 4 విధాల ఈ సత్యయోగం వల్ల బ్రహ్మస్వరూపం తెలుస్తుంది. నా ధర్మే అంటే అధర్మంలో, ఆగమస్థితి కశ్చిత్ నా అంటే ఎన్నడూ కాదు. పురుషశ్రేష్ఠ కూటస్థదర్శి అంటే చూస్తున్నవాణ్ణి. అంటే అధర్ముడినైన నేను అంటే క్రియకు దూరమై ఆ కూటస్థంలో ఉండి
శ్రేష్ఠుడైన క్రియావంతుడు చూస్తున్న దాన్ని చూడటం జరగదు. సో అధర్మంలో ఉంటూ అంటే బాహ్యంగా ఇంద్రియాలతో, కోరికలతో, స్వార్థంతో వెళ్ళేది అంతా అధర్మమే. లోపల షట్చక్రాలలో నిలిపి ఉండే పని అంటే క్రియ ఏదైతే చేస్తామో అదే ధర్మం. అందువల్లనే మనం చేయవలసిన కర్తవ్య కర్మలనే ఎలాంటి ఫలాపేక్ష లేకుండా, అటాచ్మెంట్ లేకుండా నిష్కామ కర్మ. ఇక్కడ ఏం చెప్తున్నారు? అధర్ముడినైన నేను అంటే ఇలాగ బాహ్య ఇంద్రియాల కోరికల ఫలితాల మత్తులోనే ఉన్న నేను క్రియకు దూరం అయిపోయి ఆ కూటస్థంలో ఉండి ఎవరైతే చేస్తున్నారో ఆ క్రియ, ఒక శ్రేష్ఠుడైన క్రియావంతుడు ఏ విజన్ అయితే అక్కడ ఏదైతే చూస్తున్నాడో అది నేను చూడడం జరగదు. అధర్ముడిని కాబట్టి చూడటం జరగదు అనేసి చెప్తూ ఉన్నారన్నమాట. ఈ విధంగా శివుడు శూన్యతత్వానికి అంటే ఆకాశతత్వానికి ప్రతీక. సాధకుడు శూన్యతత్వంలో నిలదొక్కున్న తరువాత జీవన్ముక్తావస్థ పొందుతాడు. శూన్యమంటే ఏదీ లేకపోవడం, ఏదీ లేని ఈ అవస్థే బ్రహ్మం. ఈ విధంగా సమస్త దేవతాత్మల జ్ఞానము పొందిన మీదటే సిద్ధి అంటే ముక్తి కలుగుతుంది. వేదాలు కూడా నిర్గుణ పరబ్రహ్మను సంపూర్ణంగా వర్ణించలేకపోయాయి. కాబట్టే ఆ అవ్యక్తమైన నిర్గుణ బ్రహ్మత్వాన్ని ఊహించి ఉపాసన చేయడం సామాన్యులైన వాళ్ళకి సాధ్యం కాదు. అందుకే ఋషులు సగుణోపాసన అనే సాధనాన్ని భూలోకంలో ప్రవేశపెట్టి ప్రచారం చేశారన్నమాట. కానీ మనము అర్థం చేసుకోవడం అవన్నీ కష్టం. కాబట్టే ఆ నిర్గుణ పరబ్రహ్మకు ఒక సగుణ సాకార రూపాన్ని కల్పించి ఆ రూపాన్ని కనీసం మనం ధ్యానిస్తే పక్కదారి పట్టకుండా సరైన మార్గంలో మనం ఉంటాము. ఆ రూపాన్నే చింతన చేస్తూ మనము లోతుల్లోకి వెళ్ళినప్పుడు ఆ రూపం యొక్క మీనింగ్ అనేది అర్థం చేసుకోగలుగుతామని ఋషులు ఈ విధంగా పెట్టారు. దానివల్ల ఇప్పుడు కృష్ణుడి రూపాన్ని, ఆయన పట్టుకున్న పిల్లన గ్రోవిని ఎలా అర్థం చేసుకోవాలి, లక్ష్మీదేవిని, దుర్గాదేవిని, శివుణ్ణి ఇలాగా మనకి యోగిరాజులు చెప్తూ వచ్చారు. ఇదే పరమశివుడి యొక్క రూపము, ఆయన వాహనం కానీ, ఆయన ధరించే వస్త్రం కానీ, ఆయుధాలు కానీ, వీటన్నింటి గురించి శ్రీపాదవల్లభ చరితామృతంలో శివుడి యొక్క రూపం గురించి డీపర్ మీనింగ్ ఏంటి, ఎలా తెలుసుకోవాలి అనేది అద్భుతంగా వివరించారు. అది కూడా ఒక్కసారి గుర్తు చేసుకుందాం. అందులో ఇచ్చినది ఏమంటే, ఆ పరమేశ్వరుడు పట్టుకునే త్రిశూలం ఆయనకి ముఖ్యమైన ఆయుధం. దానికి 3 కొనలు ఉంటాయి కదా, అవి అగ్ని జ్వాలల రూపంలో ఉంటాయి. ఆ 3 అడుగున కలిసి ఉంటాయి. కింద ఒకటే, పైకి వెళ్ళే కొద్దీ అది 3 భాగాలుగా వస్తుంది కదా. సో ఆ మూడింటిని కూడా సత్వరజస్తమో గుణాలు సూచిస్తాయి. వీటి యొక్క ఏకత్వము నిజానికి త్రిగుణాలకి అతీతం, అంటే సత్వరజస్తమో గుణాలకి అతీతమైనది. ఈ అంతరార్థాన్ని త్రిశూలం సూచిస్తుంది. అంతేకాకుండా ఇంకొక అర్థం ఏంటి, ఈడ పింగళ నాడుల ద్వారా శ్వాస ప్రవహించి భ్రూమధ్యంలో ఉండే శిరస్థానానికి చేరుకుంటుంది. అంటే మనం కూటస్థం అని ఏదైతే చెప్పుకుంటున్నామో అక్కడికి చేరుతోంది. ఆ ఇడ, పింగళ, సుషుమ్న అనే ఈ 3 నాడుల బ్రహ్మజ్ఞాన కేంద్రాన్ని అంటే కూటస్థాన్ని త్రివేణి సంగమము అంటారు. మనం అది ఇంతకుముందు కూడా తెలుసుకున్నాం. అలాగే ఇప్పుడు నాగాభరణం అంటే పామును ధరిస్తాడు. పాము దేనికి సంకేతం? కుండలిని శక్తికి. కుండలిని శక్తి విజృంభిస్తే అష్టసిద్ధులు కలుగుతాయి. ఈ సిద్ధులన్నీ కూడా సర్పాలలాగా చాలా ప్రమాదమైనవి. వాటిని వశంలో ఉంచుకుని లోక కళ్యాణార్థం ప్రయోగించేవాడు కాబట్టే శివుడికి ఈశ్వరుడు అనేసి పేరన్నమాట. అదే మనుషులమైతే మన స్వార్థానికి ఉపయోగిస్తాం, కానీ ఆ పరమాత్ముడు లోక కళ్యాణానికి మాత్రమే ఉపయోగిస్తాడు. తర్వాత ఈ ఢమరుకం గురించి, ఆ శబ్ద గణకం అనేది ఆకాశంతో పోలుస్తారు. ఆకాశంలో ఏమవుతుంది, ఈ శబ్దం యొక్క ప్రకంపనలు, వైబ్రేషన్స్
ప్రయాణిస్తాయి. మనము మంత్రజపం చేసినా లేదా విన్నప్పుడు కానీ ఆ స్పందనలన్నీ వెలువడి ఆ స్పందనలు శివ ఢమరుక ధ్వని లాంటి సౌండ్ని మన చెవుల్లో కలిగిస్తాయన్నమాట. ఆ మంత్రాన్ని పునశ్చరణ చేయటం వల్ల యోగికి ఆనందం కలుగుతుంది. దీనికి గుర్తుగానే పరమేశ్వరుడు ఢమరుకాన్ని ధరిస్తుంటాడు. ఇక ఆయన ఉన్న మూడో కన్ను ఒకటి ఉంది. కనుబొమ్మల మధ్య ఉండే ఆజ్ఞా చక్రము సమస్త జ్ఞానానికి కేంద్రం. జ్ఞానానికి అతీంద్రియమైన దృష్టి కలగాలి అంటే ఆజ్ఞాచక్రము యాక్టివేట్ అవ్వాలి, వికసించాలి. ఆ చక్రం ద్వారానే భూత భవిష్యత్ వర్తమాన కాలాలని యోగి గ్రహించగలుగుతాడు. అదే పరమేశ్వరుడి మూడో కన్ను. ఈ జ్ఞాననేత్రం వికసిస్తే అప్పుడు మనలో కామస్వరూపుడైన మన్మధుణ్ణి దహించటానికి వీలు కలుగుతుంది. తర్వాత శివుడు శ్మశానంలో ఉంటాడు. ఆయన నివాసం శ్మశానము అని చెప్తూ ఉంటాం. దాని మీనింగ్ ఎలా తీసుకోవాలంటే యోగాగ్ని ద్వారా సమస్తమైన కోరికలు భస్మం అయిపోయినప్పుడు యోగికి పరమశాంతి, ఒక నిర్వాణ స్థితి అనేది అనుభవంలోకి వస్తుందన్నమాట. ఆ జ్ఞానం యొక్క స్థితిని తెల్లటి రంగుతో పోలుస్తారు. అదే విభూతి. ఇలాగా యోగి అయిన వాడు తన శరీరంలోనే శ్వాసలోని సాధన ద్వారా కాలచక్రంలోని సమస్తాన్ని సిద్ధింపచేసుకుంటాడు. భూత భవిష్యత్ వర్తమానాలను సమస్తంగా గుర్తెరిగి కాలజ్ఞాన సిద్ధి అనేది పొందుతాడనమాట. అలాగే ఆ శివుడు శూన్యత్వాన్ని సూచిస్తాడు కాబట్టే సాధకుడు కూడా శూన్యతత్వంలోకి వెళ్ళినప్పుడు, అంటే నిలదొక్కున్న తరువాత జీవన్ముక్త అవస్థ, శూన్యం అంటే ఏమీ లేకపోవడం కదా, ఆ అవస్థనే బ్రహ్మం అంటారు. అంటే సమస్త దేవతాత్మల జ్ఞానం పొందిన తర్వాత అప్పుడు మనకు సిద్ధి, ముక్తి అనేది కలుగుతుంది అనేసి చెప్తున్నారు యోగిరాజులు. యోగిరాజులు ఇలా చెప్పారు ఇంకా, హృదయమే జబ్ అపాన్ వాయు ఆవే 10 प्रकार के अनाहत सुनावे, चिम 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 क्षुद्र घंटा, शंख विस ताल मुरली పఖావజ్ నహ్వత్ దీర్ఘఘంట. అంటే బయట చేసే స్థూల పూజలో ఎన్ని రకాల బాజాలు వాయిస్తారో అవన్నీ అంతర్వాద్యానికి ప్రతీకలు. యోగులు వీటిని వింటారు. వారు ఇంకా ఇలా రాశారు, कासर का आवाज़ हुआ, गले में चीनी के माफिक मीठा मालूम हुआ, आंख के सामने बिजली चमकने लगा, ओंकार का ध्वनि बहुत देर तक सुना. కంచు గంట ధ్వని వినిపించింది. గొంతులో పంచదార లాంటి తీపి తగిలింది. కళ్ళకెదురుగా మెరుపులు మెరిశాయి. చాలాసేపటి దాకా ఓంకార ధ్వని విన్నాను. మళ్ళీ రాశారు, నాడికి 2 వైపుల నుంచి ఒక ధ్వని అనేది వెలువడుతోంది. దాని పేరు అనాహత ధ్వని, అంటే నాదం. పై ఇంటి గవాక్షంలోంచి వస్తున్న ధ్వనిలా ఉంది. సన్నాయి స్వరం కంటే కొంచెం తక్కువ స్వరం వినవస్తున్నట్టు అనుభవం అయింది. చాలామంది కలిసి ఒకేసారి కంచు గంటలు మోగిస్తున్నట్టుగా ఉంది. పెద్ద గంట చప్పుడు తలలో వెనకాల వైపు కూడా విన్నాను. యోగిరాజులు ఇలా అన్నారు, మహాదేవుడు ఎద్దును వాహనంగా ఎందుకు చేసుకున్నాడు? భూమి రూపమైన వాహనం లేదనా? వృషం అంటే ఈ శరీరం అని అర్థం. దీనికి ఉండే 2 కొమ్ములు ప్రాణాయామ సమయంలో బయటకు వస్తాయి. అంటే ఇడా పింగళులు 2 కొమ్ములు అన్నమాట. ఈ ఇడా పింగళుల కర్మ చేసిన మీదట కామం విడిచిపోతుంది, కామ వివర్జితావస్థ కలుగుతుంది. ఇవి ఈ శరీరంలోనే ఉన్నాయి కనుక శరీరాన్ని వృషము అంటారు. ఈ శరీరంలోనే ఉన్నాడు మహాదేవుడు, అంటే స్థిర ప్రాణరూపమైన బ్రహ్మ. దివ్ శబ్దాన్ని బట్టి ఆకాశం అన్నది తెలుస్తోంది. మహాదేవుడికి అర్థం మహాకాశం అని, అంటే అంతటా వ్యాపించి ఉన్న స్థిర మహాశూన్యం. యోగిరాజులు తమ డైరీలో ప్రాచీన కాలంలో ఋషులు పొందిన మరో చరమ ఉపలబ్ధి విషయం రాశారు.
ఆది పురాణ్ కిషున్జీ సే భేంట్ హువా అంటే ఆది పురాణ పురుషుడైన కృష్ణుణ్ణి చూశాను అని అర్థం. మళ్ళీ రాశారు, ఆది పురుష్ సే భేంట్ జీభ్ ఔర్ ఆగే జాయ్కే ఠహరా శూన్య భవన్ మే మన్ గయా అంటే ఆది పురుషుణ్ణి దర్శించాను, నాలుక ఇంకా పైకి లేచి ఆగిపోయింది. ఈ ప్రకారంగా కేచరీ సిద్ధి కలిగింది. వారి మనస్సు శూన్య భవనంలోకి ప్రవేశించింది. శూన్యమంటే ఏమీ లేదని. ఈ ఏమీ లేని అవస్థలో అంటే మహాశూన్యంలో మనస్సు కుదురుకుంది. కేవల కుంభకం కలిగితే ఈ స్థితి ఏర్పడుతుంది. దీన్నే కేచరీ సిద్ధి అని కూడా అంటారు. ఈ శూన్యావస్థ విషయంలోనే వారు మళ్ళీ ఇలా రాశారు, శూన్య అసల్ చీజ్ హై, శ్వాస భీతర్ భీతర్ చల్తా హై. ఈ శూన్యమే సత్యం అంటే బ్రహ్మం. ఎందుకంటే అక్కడి నుంచే అన్నీ ఉత్పన్నమవుతాయి, అందులోనే అన్నీ లయమవుతాయి. వారు ఇంకా ఇలా రాశారు, సూర్య శూన్య హై, శూన్యమే మిల్జానా హై. ఆ ఆత్మ సూర్యుడే శూన్యం, ఆ శూన్యంలోనే కలిసిపోవాలి, అందులోనే లయం అయిపోవాలి. హమ్ హీ ఆస్మాన్ కా సూర్య రూప్, హమ్ छोड़ाए दूसरा ना कोई नहीं. वो कहता है सब छोड़ा के बैठो, ये मज़ा मैथुन का पैर से सिर तक होता है. जो शून्य भीतर सोई बाहर, अब सिर्फ शून्य हो जाना है. నేనే ఆ మహాశూన్యపు ఆత్మ సూర్య రూపుణ్ణి. అక్కడ నేను తప్ప మరెవరూ లేరు. సోహం. ఇప్పుడు ఇంద్రియ సంగంతో సహా అన్నింటినీ విడిచిపెట్టేసి చడి చప్పుడు లేకుండా కొద్దిసేపు ధ్యానంలో కూర్చుందామని లోపలి నుంచి ఆదేశం వస్తోంది. ఈ స్థితిలో మైథునం అంటే స్త్రీ పురుష సంభోగం మాదిరి ఆనందం ఒకటి పాదాల నుంచి శిరస్సు దాకా కలుగుతోంది. నేను మహాశూన్యానికి లోపల చూస్తున్నదే బయట కూడా చూస్తున్నాను. అంటే లోపల వెలుపల అన్నీ ఒకటైపోయాయి. అంతటా మహాశూన్య రూప బ్రహ్మనే చూస్తున్నాను. ఇప్పుడు నా ఉనికిని కూడా వదిలేసి సంపూర్ణంగా శూన్యమైపోవాలి, మహాశూన్యంలో కలిసిపోవాలి. ఈ పురాణ పురుషుడు పురాణ కృష్ణుడు అంటే ఆది పురుషుడు. ఎవరు ఈయన? ఈ విషయంలో గీతలోనూ ఉపనిషత్తుల్లోనూ ఇలా చెప్పారు, అజో నిత్యం శాశ్వతోయం పురాణో అంటే శాశ్వతుడైన వాడు, తనకు ముందు మరెవ్వరూ లేనివాడు ఆయన. ఆయన చిరకాలం నుంచి ఉన్నాడు, ఉంటూనే ఉంటాడు. మార్పు లేనివాడు, నశింపు లేనివాడు, పుట్టుక లేనివాడు, అమరణ ధర్ముడు ఆ పురాణ పురుషుడే. యోగి కూటస్థ గుహలోకి ప్రవేశించినప్పుడు అంతా బ్రహ్మమయం అయిపోతుంది. అప్పుడు అంతా ఏకాకారం అయిపోతుంది. రెండుగా ఉండే స్థితి ఉండదు. రెండు లేనప్పుడు ఇక పుట్టుక ఎక్కడ? దాంట్లోనే లయమైపోవడం ఉచితం. అదే ఆదిదేవుడు అంటే దేవాదిదేవుడు. ఇందుకే ప్రాణకర్మ లేకుండా ఇక్కడ ఉండడం కష్టమని యోగిరాజులు అంటూ ఉండేవారు. అదే ధర్మం. ప్రాణకర్మ అంటే ప్రాణాయామం చేసి కర్మాతీత స్థితిలో అంటే క్రియాపరావస్థలో ఉండడమే. అదే శాశ్వత పదం, అదే అమరధామం. ఆ శాశ్వత పద ప్రాప్తి కలిగిన తరువాత అంటే కర్మాతీత అవస్థలో ఎప్పుడూ ఉండటం వల్ల పురాణ పురుష స్థితి దానంతటది కలుగుతుంది. కబీర్ మహాత్ముడు కూడా కొంచెం ఇలాగే చెప్పాడు. కబీర్ జో వహ్ ఏక్ న జానియా తో సబ్ జానే క్యా హై, ఏక్ హిమ్తే సబ్ హోతా హై, సబ్తే ఏక్ నా హోయ్ అంటే ఒకటి తెలుసుకోకుండా అన్నీ తెలుసుకోవడం వృధా. ఆ ఒక్కదాని వల్లే అంతా జరిగింది. ఆ ఒక్కటే అన్నింటా ఉంది. అనేకం నుంచి ఏకం పుట్టడం సంభవం కాదు. కబీర్ ఇంకోసారి అన్నాడు, ఏక్ హీ సాథే సాబ్ సాథే, సబ్ సాథే సబ్ జాయ్, జ్యోతు సీంచే మూల్కో ఫూలే ఫలే అధాయ్ అంటే
ఒకే దాన్ని గురించి సాధన చెయ్యటం వల్ల అన్ని సాధనలు సఫలమవుతాయి, కానీ అన్నింటినీ సాధన చెయ్యటం వల్ల అన్నీ విఫలమవుతాయి. చెట్టు మొదట నీళ్లు పోస్తే పూలు పళ్ళు లభిస్తాయి, అలాగే సాధన అన్ని విధాలా ఫలవంతమవుతుంది. ఏకం భూతం పరబ్రహ్మ జగత్సర్వం చరాచరం నానాభావం మనోయస్య తస్య ముక్తిర్నజాయతే. జ్ఞాన సంకలనీ తంత్రం 84th శ్లోక. అంటే అన్ని పదార్థాల్లోనూ చరాచరాల్లోనూ జడ చేతనాల్లోనూ ఒకే బ్రహ్మ ఉన్నాడు. మనస్సులో నానా రకాల భావనలు కలగడం వల్ల ముక్తి లేదు, కానీ ఒకదాన్ని గురించి జ్ఞానం కలగడం వల్లే ముక్తి సునిశ్చితం. అందువల్ల ఒకదాన్ని గురించి సాధన చేయడం సబబు. అనేక మంది దేవతల్ని గురించి సాధన చేయటం వల్ల చిన్న పెద్ద అన్న భావం పుడుతుంది. గుహాం ప్రవిష్టౌ పరమే పరార్థే కఠోపనిషత్తు 3వ అధ్యాయం 1వ శ్లోకం. ప్రాణవాయువును కూటస్థరూప గుహలోకి ప్రవేశపెట్టడం వల్ల అది పరబ్రహ్మలో లీనమైపోతుంది. అప్పుడు పదార్థ జగత్తు ఉపలబ్ధమవుతుంది, అంటే సర్వజ్ఞత్వం కలుగుతుంది. యోగిరాజులు ఈ స్థితిని పొందారు. అంగుష్టమాత్ర పురుష మధ్య ఆత్మ నితిష్ఠతి కంబలాఖ్య ఉపనిషత్తు ఉత్తరవల్లి. అంటే కూటస్థంలో బొటన వేలెడంత పురుషుడిలో ఆత్మ నివసిస్తూ ఉంటుంది. అందుకే యోగిరాజులు భక్తుల్ని కూటస్థంలో బొటన వేలెడంత పురుషుణ్ణి చూస్తున్నారా అని అడుగుతూ ఉండేవారు. ఉత్తమ ప్రాణకర్మ చెయ్యడం వల్లే అతడు కనిపిస్తాడు. అతడే ఆత్మ, అతడే అభయపదము పరమపదము, అతడే బ్రహ్మ. ఆ ఉత్తమ పురుషుణ్ణి నేను అన్న జ్ఞానం క్రియాయోగం చెయ్యటం వల్ల కలుగుతుంది. ఆ స్వరూపమే పురుషోత్తముడు, అన్ని జ్యోతులకు జ్యోతి అయినవాడు. ఆ జ్యోతి నుంచే అన్ని జ్యోతులు వెలుగుతాయి. అదే ఆత్మసూర్యుడు. అది లేకపోతే మరి జ్యోతి ఉండదు. కనిపిస్తున్నదంతా దాని రూపమే, దాని ప్రభే, దాని వెలుగే. ఎందుకంటే సమస్త రూపాల ఉద్భవ వికాసాలు అక్కడి నుంచే జరుగుతూ ఉన్నాయి. అంటే అన్ని రూపాల యొక్క పుట్టుక పెరగటం అనేది అక్కడి నుంచే జరుగుతూ ఉన్నాయి. ఇందువల్లే జీవుడు శివస్వరూపుడు. ఆత్మ లేకపోతే మరి ఏది ఉండదు. ఆత్మ బ్రహ్మస్వరూపం కావడం వల్లే అన్నింటికీ ఉనికి ఏర్పడింది. ఇందువల్ల ఆత్మే బ్రహ్మ లేదా బ్రహ్మే ఆత్మ. ఈ రకమైన జ్ఞానం కలిగిన మీదట సర్వం బ్రహ్మమయం జగత్ అన్న ప్రతీతి కలుగుతుంది. దీన్ని బలపరుస్తూ ఋషులు ఆ సత్యాన్ని గురించి ఇలా చెప్పారు. అణోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మా గుహాయాం నిహితస్య జంతోస్ మమః కృతం పశ్యతి వీతశోకో. బృహన్నారాయణ ఉపనిషత్తు 1వ శ్లోకం. అంటే అణువు కంటే కూడా చిన్నగా, పెద్దదానికంటే కూడా పెద్దగా ఉండేది. ఆ కూటస్థ రూపమైన గుహ లోపల ఆత్మ ఉంది. దాంట్లోకి మనస్సు వెళ్ళగానే వీతశోక స్థితి, అంటే ఏ శోకాలు లేకుండా పోయే స్థితి కలుగుతుంది. ఆ కూటస్థ స్థితమైన ఆత్మ సూక్ష్మరూపంలో సమస్త జీవుల భరణ పోషణలు చేస్తోంది. ఇందుకే యోగిరాజులు ఉత్తమ ప్రాణకర్మ చెయ్యడం వల్లే ఓంకార రూపం కనుబొమల మధ్య దీపశిఖ మాదిరిగా కదలకుండా మెదలకుండా నిలకడగా కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా అదే చోట తామరతూళ్ల మాదిరిగా కనిపించే కాంతే శక్తి రూపిణి అయిన శివ. అదే సూర్యస్వరూప కూటస్థుడి రూపం. అదే హృదయాకాశం. ఈ శ్వాసే వాక్కు. ఇదే గాయత్రి. ప్రాణాయామం చేసేటప్పుడు వినిపించే సుమధురమైన ధ్వని ప్రణవధ్వని, అంటే శ్రీకృష్ణుడి మురళీధ్వని. ఆ ప్రణవధ్వనిలో తన్మయులైపోయినప్పుడు ప్రాణవాయువు పైకి లేస్తుంది. కూటస్థ స్థితి దానంతటది కలుగుతుంది. దాన్నే అమరపదం అంటారు. హృది స్థితం పంకజమష్టపత్రం సకర్ణికం కేసరమద్యనీలం అంగుష్టమాత్రం మునయో వదంతి
ధ్యాయంతి విష్ణుం పురుషం పురాణం. ఓంకార గీత అంటే హృదయ కమలంలో కుదురుకొన్న మీదట దాని 8 రేకుల కేసరాల లోపల నీలవర్ణంలో ఉండే బొటన వేలెడంత పురుషుడే ధ్యానించే మునుల దృష్టిలో పురాణ పురుషుడైన విష్ణువు. ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యస్యాంతం న విదుః సురాసురగణాదేవాయ తస్మై నమః. గీతాధ్యానం అంటే ధ్యానంలో మునిగిన స్థితిలో ఆయన మీద మనస్సు నిలిపిన యోగులే ఆయన్ని చూడగలుగుతారు. ఆయన తుది మొదలు సురాసురులకు కూడా తెలియదు. అటువంటి శివుడికి నమస్కారం. 1873 జూలై 15న యోగిరాజులు ఇలా రాశారు. 5 इंद्रियों के परे मन यानी श्वास, मन के परे बुद्धि यानी बिंदी, बुद्धि से परे ब्रह्म निराकार शून्य निर्मल. అంటే 5 ఇంద్రియాలకు అతీతంగా ఉంది మనస్సు. శ్వాస ప్రశ్వాసలు ఉన్నంత వరకు వర్తమాన చంచల మనస్సు ఉంటూనే ఉంటుంది. శ్వాస స్థిరమైనప్పుడు వర్తమాన మనస్సుకు అస్తిత్వం ఉండదు. శ్వాస అస్తిత్వం మీదే మనస్సు అస్తిత్వం ఆధారపడి ఉంటుంది. అస్తిత్వం అంటే ఎగ్జిస్టెన్స్ లాగా, అంటే శ్వాస ఉంటేనే మనస్సు కూడా ఉంటుంది. అందువల్ల శ్వాస స్థిరమైన మీదట బుద్ధి ఉంటుంది, మనస్సు పోతుంది, బుద్ధి ఉంటుంది. ఇది కూటస్థ రూప బిందువులో ఉంటుంది. ఆ బుద్ధికి అంటే ఆ బిందువుకు అతీతంగా నిరాకార బ్రహ్మ ఉన్నాడు. అతడు నిర్మల శూన్య స్వరూప ఆకాశ శరీరుడు. తంత్ర పరిభాషలో ఇలా చెప్పారు. స్పర్శనం రసనం చైవ ఘ్రాణం చక్షుశ్చ శ్రోతరం పంచేంద్రియమిదం తత్వం మన సాధన్యమింద్రియం. జ్ఞాన సంకలిని తంత్రం 28వ శ్లోకం. అంటే తాకిడి, రుచి, వాసన, కనుకలి, వినుకలి అంటే చూడటం, వినటం అన్న పంచేంద్రియాల పంచతత్వాలకు అతీతంగా మనోరూపమైన ఇంద్రియం అనేది ఉంది. ఇక్కడితో ఆపుకుందాం. దీని కంటిన్యూషన్ చాలా ఉంది. మళ్ళీ నెక్స్ట్ సెషన్లో చెప్పుకుందాం.